తెస్సలోనికలు రాసిన రెండో పత్రిక 1వ అధ్యాయము 3వ వచన భాగాన్ని నేను చదువుతున్నాను చూడండి. సహోదరులారా, మేమెల్లప్పుడూ మిమ్మును గూర్చి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుటకు బద్ధులమై ఉన్నాము. ఇది యుక్తమే. ఎలయనగా మీ విశ్వాసము బహుగా అభివృద్ధి పొందుచున్నది. మీ అందరిలో ప్రతివాడును ఎదుటివాని ఎడల చూపు ప్రేమ విస్తరించుచున్నది అన్నది. ఈ మాటలు ఈరోజు మనము ధ్యానిద్దాము. సహోదరులారా అని సంబోధిస్తున్నాడు. అంత పెద్ద దైవజనుడు సంఘంలో ఉన్నటువంటి వారందరినీ కూడా సహోదరులారా అని సంబోధిస్తూ, మేము మిమ్మును గూర్చి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుటకు బద్ధులము అంటున్నాడు. అంటే మిమ్మును చూసి మేము ఆనందిస్తున్నాము, దేవునికి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఎందుకు అని అంటే, ఏలయనగా మీ విశ్వాసము బహుగా అభివృద్ధి పొందుచున్నది అన్నాడు. ఇదే మనకి ఈరోజు పాఠం. మీ విశ్వాసము బహుగా అభివృద్ధి పొందుచున్నది అని. ఈ తెస్సలోనిక సంఘంలో ఉన్నటువంటి వారి యొక్క విశ్వాసం అభివృద్ధి పొందటం వల్ల పౌలు గారు శీల తిమోతి చూసి ఆనందపడుతూ దేవునికి స్తోత్రాలు చెప్తున్నారు వాళ్ళు. ఇప్పుడు మనం ఏమనుకోవాలంటే విశ్వాసము అభివృద్ధి పొందాలి. విశ్వాసము అభివృద్ధి పొందాలి. అభివృద్ధి పొందినటువంటి విశ్వాసం అంటే ఏంటో మనకు తెలియాలి. అభివృద్ధి పొందినటువంటి విశ్వాసం అంటే ఒకవేళ విశ్వాసం అభివృద్ధి పొందితే ఎలా ఉంటుందో అనే విషయాలు జ్ఞాపకం చేసి ముగిస్తాను నేను. అదే ఈరోజు పాఠం. కనుక ఫస్ట్ మనకు విశ్వాసం అంటే తెలుసు, చాలా తేలిగ్గా, చాలా చక్కగా, సులువుగా చెప్పేస్తాం. మీరు చెప్పండి ఇప్పుడు విశ్వాసం అంటే ఏంటి? రోమపత్రిక 10వ అధ్యాయము 17వ వచనం కూడా ఆ మాట కూడా చదివేయండి తొందరగా. కాగా కాగా వినుట వలన విశ్వాసము కలుగును, వినుట క్రీస్తును గూర్చిన మాట వలన కలుగును. అంటే విశ్వాసం అనేది ఎలా కలగాలంటున్నాడు? వినడం వల్ల కలగాలి. ఫస్ట్ వినాలి అంట. దేవుని యొక్క మాట వినాలి. వినటం వల్ల విశ్వాసం కలగాలి. ఆ వినేటువంటి మాట ఎవరిదై ఉండాలి? మనుషులది కాదు, యేసుక్రీస్తు ప్రభు వారిదై ఉండాలి. అంటే విశ్వాసం చాలా అవసరం. ప్రతి ఒక్కరికి కూడా విశ్వాసం అనేది చాలా అవసరం. విశ్వాసం లేకపోతే ఇంకా వేస్ట్ అన్నమాట. కాబట్టి వినటం వలన విశ్వాసం అంటే అది క్రీస్తుని బట్టి కలగాలి. గలతీ పత్రిక 3వ అధ్యాయము 12వ వచన భాగం కూడా చూడండి. గలతీ, నీతిమంతుడు విశ్వాస మూలముగా జీవించును. చాలు, నీతిమంతుడు విశ్వాస మూలముగా జీవించును అన్నాడు. అంటే ఒక నీతిమంతుడు బ్రతకాలంటే ఎలా బ్రతకాడు అంటే విశ్వాసం ద్వారానే. ఇప్పుడు అబ్రహాము అన్నాడు కదా, నువ్వు లేచి వెళ్ళు అనగానే అబ్రహాం ఏం చేశాడు? వెంటనే అంటే ఎలా వెళ్ళిపోయాడంటే దేవుని పట్ల తనకున్న విశ్వాసం బట్టే వెళ్ళగలిగాడు. అందుకనే అబ్రహాము విశ్వాసులకు తండ్రి అయ్యాడు. లేకపోతే ఎలాగవుతాడు? నిరీక్షణ లేనప్పుడు దేవుడు నాతో చెప్పాడు వెళ్ళమన్నాడని వెంటనే మరలా ప్రశ్నించని విధేయత అంటారు దాన్ని. అసలు క్వశ్చనే లేదు ఇంకా అక్కడ. ఎందుకు వెళ్ళాలండి, దేనికోసం అసలు అడగలేదు, ఇంకా వెంటనే వెళ్ళిపోయాడు. అందుకనే విశ్వాసులకు తండ్రి అయ్యాడు. మనం 100 ప్రశ్నలు వేస్తాం, అది తప్పు. విశ్వాసం ఉన్న వాళ్ళు ఇక దేని గురించి ఆలోచించకూడదు. దేవుడు చేయమన్నాడు, చేయాలంతే. కనుక నీతిమంతుడు విశ్వాస మూలముగా జీవిస్తాడు. అంటే విశ్వాసం చాలా అవసరం. విశ్వాసం లేకపోతే ఏమీ లేదు. విశ్వాసంతోనే దైవికమైనటువంటి జీవితం ముడిపడి ఉంది. ఆ తర్వాత హెబ్రీ పత్రికలో కూడా మంచి మాట ఉంటుంది చూడండి. 11వ అధ్యాయం 6వ వచనం చూడండి ఒకసారి. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడయ్యుండుట అసాధ్యం అన్నాడు. అంటే విశ్వాసం లేకపోతే దేవునికి ఇష్టంగా కూడా ఉండలేం. అమ్మా, విశ్వాసం ఉంటేనే దేవునికి ఇష్టలుగా ఉండగలుగుతాం. విశ్వాసం లేకపోతే దేవునికి ఇష్టలుగా ఉండలేం, ఎట్టి పరిస్థితుల్లో ఉండలేం. విశ్వాసం ద్వారానే మనం బతకాలి. ఆ మనుషుల ఉద్దేశాలు భలే ఉంటాయి, వేరు. దేవుని ఉద్దేశాలు వేరు. కానీ దేవుని మీద ఆనుకోవడం, దేవుణ్ణి ఘనపరచడం, దేవుడిది చేస్తాడని నమ్మడం విశ్వాసం. దైవజనులు కొంతమంది ఏమంటారంటే దేవుడు ఏది చెప్పినా ప్రశ్నించకుండా అది గుడ్డిగా నమ్మేయాలంటండి. ఎలా నమ్మాలి? గుడ్డిగా నమ్మేయాలంటండి. అబ్రాహ్మా, నువ్వులే నీ కొడుకుని తీసుకెళ్ళి కొండెక్కు అనగానే ఏం చేశాడు? ఎందుకు ప్రభా, ఇప్పుడే కదా ప్రభా ఇచ్చావు బిడ్డని, లేక పుట్టాడు నాయన, అలాంటి కొడుకుని తీసుకొచ్చి మళ్ళీ కొండ మీద యాటేసేయమంటావా, బలిచ్చేయమంటావా? అలాగంటే ఎలా ప్రభా? ఇవన్నీ అడిగాడా? ఏమీ అడగల. కొడుకుని ఇచ్చామంటావా అని మనసులో వేదన పడే ఉంటాడు కదా. ఒక్కడే కదా కొడుకు, ఎంత వేదన పడతామండి మనం. కనుక వేసేయమంటాడా? అయ్యో అనుకుంటా. అసలు ఎవరికి కూడా చెప్పలేదు చూడండి. మళ్ళీ ఒక్క మాట కూడా ఇంటి దగ్గర తన భార్యకి కానీ తన కొడుకైన ఇస్సాకు కానీ ఒక్క మాట కూడా చెప్పకుండా ఏం చేశాడు అంటే, నాయన మనం కొండెక్కాలి, అక్కడ దేవునికి ఆరాధన చేయాలన్నాడు. వెంటనే బిడ్డను తీసుకున్నాడు, కట్టెలు తీసుకున్నాడు, పనివారిని తీసుకున్నాడు, దానికి కావాల్సిన వస్తువులు తీసుకున్నాడు, గాడిదలను అన్ని పెట్టుకున్నాడు. నాయన వేడు అన్నాడు. వెంటనే నడవనగానే ఇద్దరు కలిసి బయలుపోయారు. సగం దూరం లేక కొడుకు అనుమానం వచ్చింది, నానా అన్ని పట్టుకెళ్తున్నాం కానీ మరి బలియడానికి అది కావాలి కదా. మరి అదేది అంటే, దేవుడు చూసుకుంటాడా? యెహోవే ఈరే అన్నాడు. అంతే, దేవుడు చూసుకుంటాడు రా అన్నాడు. అప్పుడు కూడా కొడుకు ఇంత మాట చెప్పలేదు. అది విశ్వాసం అంటే.
మరి తను ఎలాగా అలా నిలబడగలిగాడంటే ఆ విశ్వాసం ద్వారా నిలబడ్డాడు. మనకు 100 ప్రశ్నలు వచ్చేస్తాయి, అనుమానాలు వచ్చేస్తాయి. అదంటావా, ఇదంటావా, ఇదంటావా, ఎన్నెన్నో ఆలోచన చేస్తాం. ఇవేమి వద్దు. దేవుణ్ణి గుడ్డిగా నమ్మడమే విశ్వాసం. ఇంక మారు మాట్లాడకుండా నమ్మాలి. అది అబ్రహాం చేశాడు కదా. వెంటనే వెళ్ళిపోయాడు. ఇప్పుడు ఈ మాట ఎందుకు వినిపిస్తున్నాడు, ఎందుకు ఈ మాట చెప్పాడు దేవుడు అని వెంటనే ఆ మనసులోకి వెళ్ళిపోవాలి మనం. దీనికోసం దేవుడు ఏదో చేస్తా ఉన్నాడు, దీని కొరకు దేవుడు ఎవరినో నిర్ణయించాడు, ఎవరితో ఈ మాట దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు, అమ్మో ఇది చాలా అవసరం కదా, ఇది నా కోసమే దేవుడు ఈ రోజు ఈ మాట చెప్పాడు కదా అని వెంటనే అనుమానం లేకుండా అందులోకి వెళ్ళిపోవాలి మనం. మళ్ళీ ఇది ఎందుకన్నారు, అది ఎందుకన్నారు అసలు ప్రశ్నించకూడదు అనమాట. అది విశ్వాసం. కనుక విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టలుగా ఉండలేమంటే ఎంత ప్రాముఖ్యమో అర్థం చేసుకోండి. విశ్వాసులం. విశ్వాసం అంటే తెలియదు. అదే 11 అధ్యాయం 33 వచ్చిన చూడండి. 11:33 హెబ్రీ పత్రికలో వారు విశ్వాసము ద్వారా అన్నాడు. చాలు. వారు విశ్వాసము ద్వారా అంటే ఏంటి? వాళ్ళందరూ ఎలా బ్రతికారంటే విశ్వాసం ద్వారా జీవించారు. వాళ్ళు విశ్వాసం ద్వారా బ్రతికారు. విశ్వాసం లేకపోతే బ్రతకలేరు. ఎంత గొప్ప విలువైనటువంటి విశ్వాసం మనకి ఇచ్చాడు కదా. పేతురు పత్రికలో కూడా మంచి మాట ఉండొచ్చు. పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 7వ వచనం కూడా చూడండి. పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 7వ వచనం. అమూల్యమైన మీ విశ్వాసము అన్నాడు. ఏంటది? అమూల్యమైన మీ విశ్వాసం. అంటే విశ్వాసాన్ని ఎలా పోల్చాడంటే అమూల్యమైనది అన్నాడు. అమూల్యమైన అంటే దాని అర్థం ఏంటంటే వెలకట్టలేనిది అని అర్థం. ఈ పుస్తకం కొన్నా, ఏదైనా కొన్నా కూడా దాని మీద వెల ఇంత అని ఉంటుంది కదా. కానీ అమూల్యము కొన్ని చోట్ల కొన్ని పుస్తకాల మీద ఏమని ఉంటుందంటే వెల అమూల్యము అని ఉంటుంది. అంటే దాని అర్థం ఏంటంటే నువ్వు ఇచ్చే డబ్బుతో ఇందులో ఉన్న మాటలు నువ్వు కొనలేవు. నువ్వు ఇచ్చే డబ్బుతో ఇందులో ఉన్న మాటలు నువ్వు కొనలేవు అంటుంది. బైబిల్ మీద ఎక్కడైనా వెల ఎంత ఉంటుందా? మన బైబిల్ మీద ఎక్కడైనా వెల ఎంత ఉంటుందా? ఉండదు. కారణం ఏంటంటే అది డబ్బులతో కొనుక్కునేంత కాదు. అది అమూల్యమైనది, శ్రేష్టమైనది అని అర్థం. అందులోనే మన విశ్వాసం కూడా ఎలాంటిది? అమూల్యమైనది అన్నది. అంత గొప్ప విశ్వాసము లేకపోతే మనం ఎందులోనూ కూడా అభివృద్ధి పొందలేం, ఫెయిల్ అయిపోతాం. కనుక విశ్వాసం మనకు అవసరమా కాదా చెప్పండి? అవసరమేనా? మరి ఎంతమందికి ఎలాంటి విశ్వాసం ఉందో మరి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 13వ అధ్యాయం 13వ వచనం కూడా చూడండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక కాగా విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ ఈ 3 నిలుచునన్నాడు. చాలు. ఈ 3 నిలుచునంటే క్రైస్తవ విశ్వాస జీవితానికి ప్రాముఖ్యమైనవి, ప్రధానమైనవి ఏంటంటే విశ్వాసము, ప్రేమ, నిరీక్షణ. ఈ 3 కూడా శ్రేష్టమైనవే. అందులో మరింత శ్రేష్టమైనది ప్రేమ. కానీ క్రైస్తవ జీవితంలో కావలసిన వాటిని సెపరేట్ చేసి ఈ 3 నిలుచును అంటున్నాడు. అందులో విశ్వాసం కూడా ఉంది. మరి విశ్వాసం బలహీనమైతే మనం ఏం చేస్తాం? తప్పిపోతాం కదా. బలహీనమైతే ఉంటామా? నిలబడతావా? దేవుని కొరకు నిలబడతాం? ఏమన్నా బతకగలుగుతామా అంటే బతకలేం. ఇప్పుడు మీరు ఆలోచించాలి. క్రైస్తవ విశ్వాసానికి, క్రైస్తవ జీవితానికి విశ్వాసం చాలా అవసరం. ఆ విశ్వాసం లేకపోతే మనం పడిపోతాం. ఇప్పుడు విశ్వాసం అంటే అర్థమైందా? విశ్వాసము లేకపోతే దేవునికి ఇష్టలుగా ఉండలేము. ఓకేనా? ఇది అర్థమైంది కదా. చూద్దాం. విశ్వాసం ఎంత అవసరమో చెప్పాను. విశ్వాసం ఏంటో చెప్పాను. విశ్వాసం ఎంత అవసరమో చెప్పాను. విశ్వాసం లేకపోతే మనం దేవునికి ఇష్టలుగా ఉండలేం. ఇప్పుడు విశ్వాసము, మనలో ఉన్న విశ్వాసం అభివృద్ధి పొందితే మనం ఎలా ఉంటాం ఆ విషయాన్ని జ్ఞాపకం చేస్తాను. మన విశ్వాసము అభివృద్ధి పొందిందనుకోండి, మనం ఎలా ఉంటాం? అదే కదా పౌలు గారు చెప్పాడు, మీ విశ్వాసం అభివృద్ధిని చూసి మేము దేవునికి స్తోత్రాలు చెల్లిస్తున్నాం అన్నాడు కదా. మరి కానీ మన విశ్వాసం అభివృద్ధి పొందామనుకోండి, విశ్వాసంలో మనం ఎలా ఉంటామో జ్ఞాపకం చేస్తాను. ఎప్పుడైతే తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 10వ వచన భాగం చూడండి. తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 10వ వచనం చూడండి, చదవండి. ఎందుకనగా ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలము, కొందరు దానిని ఆశించి విశ్వాసము నుండి తొలగిపోయి నానా బాధలతో తమ్మును తామే పొడుచుకున్నారు. దాని అర్థం ఏంటంటే విశ్వాసము అభివృద్ధి పొందిన వాళ్ళు ధనాపేక్షను కలిగి ఉండరు. విశ్వాసమును అభివృద్ధి పొందుకున్న వాళ్ళు అసలు ధనం మీద ఆశ పెట్టుకోరు. వాళ్ళు ఎంత గొప్ప మాట అది. విశ్వాసం అనుకుని ధనాన్ని ఆశిస్తున్నారంటే మరి విశ్వాసాన్ని పట్టించుకున్నట్టే కదా లెక్క. కనుక ధనాపేక్ష కలిగిన వాళ్ళు అయితే విశ్వాసం నుండి తొలగిపోతారు. కానీ విశ్వాసం అభివృద్ధి పొందిన వాళ్ళు ధనాపేక్ష గురించి ఆలోచించారు. అది హెబ్రీ పత్రికలోనే 11వ అధ్యాయము చూడండి. 11వ అధ్యాయం హెబ్రీ పత్రిక 24వ వచనంలో అక్కడ ఒక మాట ఉంటుంది చూడండి.
మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే అంటే దేని విడిచిపెట్టాడు సిద్ధపడ్డాడు చూసారా? తను ఎప్పుడైతే విశ్వాసిగా మారాడో ఐగుప్తు ధనాన్ని విడిచిపెట్టాడంటండి. ఐగుప్తు ధనం అంటే మాట్లాడుకుంటున్నారా? రక్షణరాజు ఒక పెద్ద సింహాసనం ఉంటుంది, మహారాజు స్థానంలో కూర్చుంటాడు, ఒక పెద్ద కిరీటం పెడతారు, చుట్టూలు 100 మంది పనోళ్ళు ఉంటారు, గుర్రాలు ఉంటాయి, రథాలు ఉంటాయి, చిలికత్తులు ఉంటారు, ఇంతమంది ఉంటారు. ఆ సింహాసనాన్ని అంతటిని విడిచిపెట్టేసి మట్టిలోకి వచ్చి మట్టి తొక్కుతానంటున్నాడు. ఎవరు అంటే మోషే గారు, రక్షణరాజు. మరి అంత సింహాసనాన్ని ఎవరైనా విడిచిపెట్టుకుంటారా? అది విశ్వాసం అంటే. అది విశ్వాసం అంటే. విశ్వాసం అభివృద్ధి పొందినోళ్ళు ధనాపేక్షను కలిగి ఉండరు. నాకు విశ్వాసం ఉందని ఇంకా ధనాన్ని ఆశిస్తున్నావంటే నీ విశ్వాసం సరిగా లేదని అర్థం. అభివృద్ధి పొందలేదు నీ విశ్వాసం. మళ్ళా చెప్తున్నాను, చాలా మంది ఉంటారు, వారు మాటకు ముందు ధనం గురించి మాట్లాడతారు, మాటకు తర్వాత ధనం గురించి మాట్లాడతారు. అసలు దైవికమైన గుణాలు మాటలు వాళ్ళ నోట్లోంచి రావు. ఏది మాట్లాడినా వాక్యాన్ని కోట్ చేయరు, వాటి గురించే మాట్లాడతారు. అంటే వారి విశ్వాసం సరిగా లేదని అర్థం. రెండో మాట కూడా చెప్తాను చూడండి ఒకసారి. మొదటి మాట, ధనాన్ని ఆశించరు. విశ్వాసం అభివృద్ధి పొందితే ధనాన్ని ఆశించరు. రెండో విషయం ఏంటంటే తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 22 వచ్చిన భాగం చూడండి. నువ్వు యవనిచ్చులుండి పారిపోము, పవిత్ర హృదయులై ప్రభువునకు ప్రార్థన చేయు వారితో కూడా నీతిని, విశ్వాసమును, ప్రేమను, సమాధానమును వెంటాడుమన్నాడు. ఈ మాట మనకి ఏం తెలియజేస్తుందంటే నీ విశ్వాసము అభివృద్ధి పొందితే నువ్వు పవిత్రంగా ఉంటావు. నీ విశ్వాసము అభివృద్ధి పొందితే నువ్వు పవిత్రంగా ఉంటావు. అంటే వేరే విధమైన ఆలోచనలు, తలంపులు రాకుండా ఉంటావు, జాగ్రత్త పడతావు, భయపడతావు, పవిత్రమైన జీవితాన్ని కలిగి ఉండాలని ఆశిస్తూ ఉంటావు. చూసారా? విశ్వాసం అభివృద్ధి పొందితే, ఒకవేళ నువ్వు చేయకుండా చేస్తున్నావు, అలా చూడకుండానే చూస్తున్నావు అనుకో, నీ విశ్వాసం అభివృద్ధి పొందితే వెంటనే నీ హృదయంలో ఏమొస్తుంది? ఏం చేస్తున్నావు, ఎలా ఉంటున్నావు అని మనల్ని ఎవరు ప్రశ్నిస్తారు? దేవుని యొక్క మాట, పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని ప్రశ్నిస్తాడు. అప్పుడు వెంటనే సరిదిద్దుకుంటాం. అంటే నీ విశ్వాసము బాగుంది కనుక. విశ్వాసములో నువ్వు అభివృద్ధి పొందితే నువ్వు పవిత్రంగా ఉంటావు, జీవితాన్ని పాడు చేసుకోవు. ఓకేనా? రైట్. మూడో మాట కూడా జ్ఞాపకం చేస్తాను చూడండి. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం, హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 23 వచ్చిన భాగాన్ని చూద్దాం. హెబ్రీ పత్రిక 11:23. విశ్వాసమును బట్టి రాజాజ్ఞకు భయపడక 3 మాసములు అతనిని దాచిపెట్టిరి అని. ఈ మాట మనకి ఏం తెలియజేస్తా ఉందంటే విశ్వాసమందు మనం అభివృద్ధి పొందిన వారమైతే లోకానికి భయపడం. విశ్వాసం బట్టి రాజు ఆజ్ఞ వేశాడు. ఎందుకు ఏమని అంటే, ఇదిగో పిల్లలందరినీ ఏమన్నాడు? అమ్మా చంపేమన్నాడు కదా. అక్కడ 3 మాసాలు ఉంది, అప్పటికి 3 మాసాలు పుట్టి 3 నెలలు అయ్యింది. బిడ్డలందరినీ చంపేమన్నాడు. కానీ వాళ్ళు రాజుకు భయపడలేదు, బిడ్డను ఏదో రకంగా దాచారు. అంటే విశ్వాసము కలిగిన వాళ్ళు లోకానికి భయపడరు. ముందు చెప్పినారు కదా, వీళ్ళు ఏమనుకుంటారో, వాళ్ళు ఏమనుకుంటారో, అమ్మో ఎలాగ మరి వాళ్ళ లేకపోతే ఎలాగా అని అనుకుంటా ఉంటాం. మన మనుషుల మీద అనుకుంటాం. కానీ విశ్వాసంలో ఉన్నవాళ్ళు అవేమి పట్టించుకోరు. దేవుని గురించి ఆలోచిస్తారు, దేవుని ఎలా గణపరచాలని ఆలోచిస్తూ ఉంటారు, దేవునికి ఏం చేయాలని ఆలోచిస్తూ ఉంటారు. లోకానికి భయపడరు. నీ మాటను బట్టి, నీ ప్రవర్తన బట్టి నువ్వు విశ్వాసివో అవిశ్వాసవో చెప్పగలవు. చెప్పలేమంటారా? నువ్వు చేస్తున్న పనిని బట్టే నువ్వు విశ్వాసవో అవిశ్వాసవో తెలుస్తుంది. నువ్వు విశ్వాసవో కాదో ఎలా తెలుస్తుంది అంటే ఈ లక్షణాలను బట్టి. నీ మనస్సు మంచిదై ఉండాలి కదా. హృదయపూర్వకమైన మంచి మనసుతో వచ్చే వాళ్ళని ఆహ్వానించు, దైవిక గుణాలతో అలకరించు. నీ పలకరింపు, నీ మాట తీరు నువ్వు విశ్వాసవో కాదో తెలియజేస్తుంది. నీ పలకరింపు రాగానే వందనాలు అన్నావు అనుకో, ప్రభు బిడ్డ అన్నాడు ఇక్కడ, వందనాలమ్మా అంటుంది. మనకి ఎలా తెలుస్తుంది? కనుక నీ మాట తీరు, నీ పలకరింపు, నీ ఆలోచన నువ్వు విశ్వాసవో కాదో తెలుస్తుంది. నువ్వు ఎంత విశ్వాసంలో అభివృద్ధి పొందేవో నువ్వు చేసే పనులు బట్టి తెలుస్తుంది. అర్థం చేసుకోవాలి. కనుక విశ్వాసపు నీ స్థాయి ఏ విధంగా ఉంది, ఎంత అభివృద్ధి పొందావు అనేది ఈ లక్షణాలను బట్టి తెలుస్తుంది. లోకాన్ని ప్రేమించరు. ఆ తల్లిదండ్రులు ఏం చేశారు చూడండి. ఏం చేశారు వాళ్ళు? మోషే పుట్టినప్పుడు
అతని తల్లిదండ్రులు ఆ శిశువుకు సుందరుడయ్యుండుట చూసి విశ్వాసమును బట్టి రాజాజ్ఞకు రాజు ఆర్డర్ వేస్తేనే భయపడలేదంటండి మోషే తల్లిదండ్రులు. ఎందుకంటే ఈ రాజు కన్నా గొప్పోడు ఎవడు? దేవుడు కదా. ఈ రాజు కన్నా శక్తిమంతుడు ఎవరు? దేవుడు కదా, మన ప్రభువు కదా అని దేవుని మీద ఆధారపడడం అలవాటు చేసుకున్నారు. ఇది పెట్టేశారు. సూపర్ కదా. కనుక ఎవరేమనుకుంటారో పట్టించుకోకూడదు. మనం ఎవరి వైపు చూడాలి? మనం ప్రభు వైపే చూడాలి. కనుక నీ లక్షణాలు, నీ ఉద్దేశాలన్నీ అక్కడ తేలిపోతా ఉంటాయి. అట్లా 4వ మాట చూస్తాం ఒకసారి. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయము 31వ వచ్చిన భాగం చూడండి. హెబ్రీ పత్రిక 11:31. విశ్వాసమును బట్టి రాహాబను వేశ్య వేగులు వారిని సమాధానముగా చేర్చుకొనినందున అవిధేయులతో పాటు నశింపక పోయెను. ఈ మాట ఏం జ్ఞాపకం చేస్తుందనంటే, దేవుని యందు విశ్వాసములో అభివృద్ధి పొందిన వాళ్ళు ధైర్యంగా ఉంటారు. విశ్వాసమందు అభివృద్ధి పొందిన వాళ్ళు ధైర్యంగా ఉంటారు. రాహాబు అనేటువంటి ఆమె, ఆ వేశ్య ఉన్నటువంటి ఆమె రాజు ఆజ్ఞకు కూడా ఆమె కూడా భయపడలేదు. అంతేకాదు, వీళ్ళని చేర్చుకుంటే చంపుతారని తెలుసు, కానీ వాళ్ళని చేర్చుకుంది. వేగుల వారిని చేర్చుకుంది, దేవుని నామాన్ని అక్కడ ఘనపరిచింది. కాబట్టే అవిశ్వాసులతో పాటు ఆమె కూడా నశించిపోకుండా ఉందంటున్నాడు. అంటే నీ విశ్వాసము బలమంగా ఉంటే, నువ్వు అభివృద్ధి పొందినట్టు ఉంటే, నువ్వు ఎలా ఉంటావంటే ధైర్యంగా ఉంటావు. చిన్నదానికి పెద్దదానికి భయపడకుండా ఉంటావు. ప్రభు నమ్ముకున్న పిల్లలు మరణం మీదకి వచ్చిందనుకోండి, ఎలా ఉండాలి? నీ విశ్వాసము ఎంత అభివృద్ధి పొందిందో అక్కడ నువ్వు తేలిపోతావు. ప్రతి చిన్నదానికి కూడా భయపడిపోకు, బతికితే ఇంకెందుకు నీ విశ్వాసం? ఆ రోజున ఆమె ఎలా ఉన్నాడు? అతను ధైర్యవంతుడుగా, ధైర్యంగా ఉన్నాడంట. అక్కడ ఏమాట్లాడుతున్నారు? ధైర్యంగా ఉందంట ఆవిడ. ఏమాత్రం భయపడలేదు. ఎవరేమన్నా అనుకుని ఈ దేవుడు గొప్ప దేవుడు అని నమ్మింది. ఒక అనిరాలు. మనకు షుగర్ వస్తే భయం, బీపీ వస్తే భయం, నడుంపోటు వస్తే భయం, తలపోటు వస్తే భయం, కాలు నొప్పి వస్తే భయం, కిడ్నీ నొప్పి వస్తే భయం. అసలు ఏంటండి ఇదంతా? ఏంటండి ఇదంతా? చిన్న చిన్న వాటికే బలహీనం అయిపోతే మనం ఎలా బలవంతులం అవుతాం విశ్వాసం ముందు? చెప్పండి. అసలు ఈ విషయాలు, శరీర సంబంధమైన విషయాలే పట్టించుకోకూడదు. మనం ఉన్నాయి, దానికి తగిన ట్రీట్మెంట్ చేసుకుంటున్నాం, ఏదో జరిగింది, పోనీలే అయిపోయి అని అనుకోవాలి తప్ప బలహీనలు కాకూడదు. ధైర్యంగా ఉండాలి. విశ్వాసమందు అభివృద్ధి పొందిన వాళ్ళు ధైర్యంగా ఉంటారు. వాళ్ళు ఎప్పుడు బలహీనులు కాదు, దేవుని మీద ఆధారపడతారు. చూడండి, మరొక మాట జ్ఞాపకం చేస్తాను, 6వ మాట కూడా జ్ఞాపకం చేస్తాను. చూడండి, హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 11 వచ్చిన చూడండి. విశ్వాసమును బట్టి శారాయు వాగ్దానము చేసిన వాడు నమ్మదగిన వాడని ఎంచుకొనెను గనుక తాను వయస్సు గతించిన దైనను గర్భము ధరించుటకు శక్తి పొందెను అన్నాడు. ఈ మాట ఏం తెలియజేస్తుందనంటే, విశ్వాసమందు అభివృద్ధి పొందిన వారు నమ్మకస్తున్నటువంటి దేవుణ్ణి నమ్ముకున్నారు గనక దేవుని పైన నమ్మకాన్ని ఉంచుతారు. విశ్వాసమందు అభివృద్ధి పొందిన వారు దేవునిపైనే నమ్మకం ఉంచుకుంటారు, ఇంకెవరిని నమ్మరు. ఎందుకంటే వాళ్ళ విశ్వాసం అంత బలమైనది గనక ఏమైనా జరగని, ఏదైనా జరగని ప్రభువే సహాయం చేస్తాడని దేవుని మీద ఆనుకుంటారు. మళ్ళా ఎందుకు? ఇప్పుడు శారమే ఉంది. శారంకి అప్పటికి ఎన్ని సంవత్సరాలు వచ్చినాయి? బిడ్డ ఇంకా గర్భం పడకముందు 90 సంవత్సరాలు సుమారు కదా. ఆ వయసులో నవ్వినప్పటికీ కూడా దేవుడు గర్భాన్ని ఇచ్చాడు. తను నమ్మింది, నిజమే దేవుడు నాకు ఇస్తాడు నమ్మింది. నమ్మదగిన దేవుణ్ణి నమ్ముకుంది. బిడ్డను కన్నదా లేదా? కన్నది కదా. కనుక ఏమో దేవుని చిత్తం ఎలా ఉందో మనకు తెలియదు కదా. 90 సంవత్సరాల ముసలమ్మకి దేవుడు గర్భాన్ని ఇచ్చాడు, నీకు ఇవ్వకుండా ఉంటాడా? ఉంటాడా? ఈ రోజున చాలా మంది ఏం చేస్తున్నారు? నాకు పిల్లలు పుట్టలేదు కాబట్టి నువ్వు ఇంకో పెళ్లి చేసుకో అని భార్యను పంపించేస్తున్నారు. నువ్వు ఇంకో పెళ్లి చేసుకో అని చెప్పేసి భర్తను పంపించేస్తున్నారు. ఇంకా భయంకరంగా అక్రమ సంబంధాలు పెట్టుకుంటున్నారు. విశ్వాసులు ఉన్నారు అందులో. వెయిట్ 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 అండ్ సీ. ఏ కంగారెడ్డి నీకు? చూచేవాడు ఆయన కదా, మాట్లాడేవాడు ఆయన కదా, ఎందుకు నీకు కంగారు? కనుక దేవుని మీద నమ్మకాన్ని పెంచుకుంటున్నావనంటే నీ విశ్వాసం బాగా ఉంది. అపనమ్మకాన్ని తెచ్చుకుంటున్నావంటే నీ విశ్వాసం సరిగా లేదు. ఇవాళ కాకపోతే రేపైనా తప్పకుండా దేవుడు చూస్తాడు. ఏముంది ఇప్పుడు? ఒకవేళ పిల్లలు లేరు, లేకపోతే ఏంటి ఇప్పుడు? లేరు. ప్రభా నీకు స్తోత్రం అనుకుంటూ, దేవుని వైపు చూసుకుంటూ, నమ్మకాన్ని పెట్టుకుని నువ్వు ఎప్పుడు ఇస్తే అప్పుడే నాయన అనుకుంటే దేవుని మీద ఆధారపడాలి. అంతేగాని జీవితాన్ని కూలదూసుకోకూడదు, పాడు చేసుకోకూడదు. శారమ్మకి మరి పిల్లలు లేరు. ఎప్పుడు దాకా లేరు? 90 సంవత్సరాలు వచ్చే వరకు కూడా పిల్లలు లేరు ఆవిడికి. అమ్మా వింటున్నారా? 90 సంవత్సరాలు పిల్లలు పుడతారు అనుకుంటారా? మరి అప్పుడు దాకా అబ్రహాం ఏమైనా సాధించాడా? అమ్మా, అబ్రహాం ఏమైనా సాధించాడా?
నీకు పిల్లలు లేరు, నువ్వు గొడ్డుబొడు దానివి, నువ్వు అలాంటి దానివి, ఏమన్నా హింసించాడా? ఏమన్నా మానసికంగా బాధ పెట్టాడమ్మా? ఒక్క మాట కూడా మాట్లాడాల. ముసలి వయసు వచ్చే వరకు కూడా భార్య భర్తలుగా అన్యోన్యంగా బ్రతికారు. ఎందుకో తెలుసా? వాళ్ళు దేవుని మీద నమ్మకాన్ని పెట్టుకున్నారు. వాళ్ళ విశ్వాసం ఎంత బలమైందో చూడండి. సాధించలేదు, నువ్వు అలాగా నువ్వు ఇలాగాని సాధించలేదు. అలాగని దేవుడు వారిని విడిచిపెట్టలేదు. వండర్ఫుల్, ఒక అద్భుతమైనటువంటి కుమారుని ఇచ్చాడు. ఇస్సాకు వలనైనదే నీ సంతానం అనబడుతుంది. కనుక దేవుని మీద నమ్మకం ఉంచాలి. శారమ్మ అది చేసింది, అబ్రాహాం అది చేశాడు. అపనమ్మకం తెచ్చుకోకూడదు. మనం నమ్ముకున్న దేవుడు ఎవరైనా నమ్మదగిన దేవుడు. శారమ్మ గురించి మాట్లాడదు, వాగ్దానము చేసిన వాడు నమ్మదగిన వాడని ఎంచుకొనెను. మాట ఇచ్చిన వాళ్ళు ఎవరు? అమ్మ చెప్పండి తల్లి, మాట ఇచ్చిన ఎవరు? దేవుడు. దేవుడు మాట ఇచ్చి తప్పుతాడా నాయన? ఆయన మాట తప్పని వాడు. మనుషులు తప్పుతారు, అప్పుడెప్పుడు దబాయించేస్తారు, బొకాయించేస్తారు. నేను ఎప్పుడైనా అంటారు, నాకేం తెలుసు అంటారు, నువ్వు ఎలాగన్నావో ఏమో అంటారు, మనల్ని రకరకాల మాటలు అంటారు. కానీ దేవుడు ఎలా అంటాడా? ఆయన మాట ఇస్తే ఇక తప్పడైన. మాట ఇచ్చి నెరవేర్చువాడు, మాట తప్పని వాడు, మనం నమ్ముకున్న నమ్మదగిన దేవుడు. అంత గొప్ప దేవుని నమ్ముకుని మనం దేవుని మీద అపనమ్మకం పెట్టుకోవచ్చా? కనుక నీ విశ్వాసం ఎంచుకొనదగినదైతే అది నమ్మదగినగా ఉంటుంది. ఎప్పుడు బలహీనలు కావద్దు. మరొక మాట జ్ఞాపకం చేస్తాను చూడండి, 7వ మాట, చివరిగా 7వ మాట అమ్మా, 6వ మాట. ఓకే, 6వ మాట అయితే పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 7వ వచనం. పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 7వ వచనం చదవండి. ఆ ఆ అమూల్యమైన మీ విశ్వాసము ఈ శోధనల చేత పరీక్షకు నిలిచినదై యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు మెప్పును, మహిమయు, ఘనతయు కలుగుటకు కారణమాయను అన్నాడు. ఈ మాట మనకి ఏం నేర్పిస్తా ఉందంటే, నీ విశ్వాసము అభివృద్ధి పొందితే శోధనలకు నిలబడుతుంది. నీ విశ్వాసము అభివృద్ధి పొందినదైతే శోధనలకు నిలబడుతుంది. ఎలాంటి శోధన వచ్చినా కూడా, యాకోబు ఎవరేమన్నాడు? శోధన సహించిన వాడు ధన్యుడు అన్నాడంటే, నీ విశ్వాసము అభివృద్ధి పొందింది అంటే ఎలాంటి శోధన అయినా కూడా ఎదుర్కోవడానికి సిద్ధపడతాం. అభివృద్ధి పొందితే. అది బలహీనమైనదైతే చిన్న చిన్న విషయాలకు కూడా కంగారు పడతా ఉంటాం. ఇంకా ఎవరు కనబడినా కానీ ఏమంటాం? నా గురించి ప్రార్థన చేయండి, నా గురించి ప్రార్థన చేయండి అని చెప్పి ఎవరు కనబడినా అలాగే చెప్తాం. బలహీనం అన్నమాట. అది మనకు కాకూడదు. అంటే నీ విశ్వాసం అభివృద్ధి చెందలేదు. కనుక ఎలాంటి శోధనైనా ఎదుర్కొనే శక్తి విశ్వాసం ఉంది. అందుకే అది అమూల్యమైనది అని అన్నాడు. శోధనలకు ఏం చేయాలి? అభివృద్ధి పొందిన విశ్వాసం ఉంటే ఏమవుతుంది? శోధనలకు నిలబడుతుంది. కనుక పడిపోతుందా? దేవుడి మీద అనుకున్నాను, పడిపోతామండి? ప్రాణం మీదకి వచ్చినా కూడా నీకు స్తోత్రం అంటాం. పడిపోయే పరిస్థితులు ఉండదు. చివరిగా 7వ మాట, ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయం. ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయము 9వ వచన భాగం. ఫిలిప్పీ పత్రిక 3:9. క్రీస్తును సంపాదించుకుని ధర్మశాస్త్ర మూలమైన నా నీతిని గాక క్రీస్తునందలి విశ్వాసము వలనైనటువంటి నీతి, అనగా విశ్వాసమును బట్టి దేవుడు అనుగ్రహించు నీతి గలన వాడనై ఆయన యందు అగ్గుపడు నిమిత్తము అన్నాడు. ఈ మాట నాకేం నేర్పిస్తా ఉందంటే, నీ విశ్వాసము అభివృద్ధి పొందినదైతే నీతిని పెంచుతుంది. నీతిమంతుడుగా బ్రతుకుతాం. నీతిని పెంచుతుంది. అభివృద్ధి పొందామంటే నీ నీతి అంతకంతకి ఎదుగుతుంది అన్నమాట. పౌలు గారు ఏమంటున్నాడు ఇక్కడ? నీతిని విశ్వాసం వలనటువంటి నీతి, విశ్వాసమును బట్టి కలుగు నీతి. అంటే విశ్వాసము అధికంగా ఉంటే మనం ఏమైపోవాలి? రోజు రోజుకి మరింత నీతిమంతులుగా మారిపోవాలి. కానీ అబద్ధాల కోరుగా మారిపోతున్నావు ఏంటి మరి? అబద్ధాల కోరుగా మారిపోయిన దాని అర్థం ఏంటి? నీ విశ్వాసం సరిగా లేదు అని. గుర్తుని అబద్ధాలు ఆడతారు, చిన్నదానికి అబద్ధాలు ఆడతారు. ఆడరండి? అబ్బాయి దేవుని దగ్గర అంత చిన్న చూప? అప్పుడే వస్తానంటావు, అప్పుడే రానంటావు, అప్పుడే అవునంటావు, అప్పుడే కాదంటావు. నీ విశ్వాసం మంచిదేనా? నీ మాట అవునంటే అవును, కాదంటే కాదు అని చెప్పమన్నాడు దేవుడు. వస్తానంటే ఖచ్చితంగా వెళ్ళాలి. నడుము పడు నోరు పడిపోయినా సరే వెళ్ళాలి. మాట ఇచ్చామంటే మాట తప్పకూడదు. మనం నమ్ముకున్న దేవుడు ఎలాంటి ఆయన? మాట తప్పని దేవుడు కదా ఆయన. కాబట్టి మాట ఇచ్చామంటే మాట మీద నిలబడాలి. ఒకవేళ నేను చేయలేను అనుకుంటే ముందే మాట ఇవ్వకుండా ఉండాలి. వస్తానని రానని మాటలు మాట్లాడకూడదు. అది తప్పు కదా. కనుక నువ్వు నీతిమంతులుగా నువ్వు ఎదిగే స్థితి నీకు ఉందేనంటే, నీ విశ్వాసం అభివృద్ధి పొందితే నువ్వు ఎలా ఉంటావు? నీతిని పెంచుకునేటువంటి స్థితికి వెళ్తావు. ఇప్పుడు మీరు ఆలోచించండి, ఎన్ని విషయాలు చెప్పాను. మన విశ్వాసము అభివృద్ధి పొందితే మనం ఏ లక్షణాలు కలిగి ఉంటాం? మొదటి మాట ఏం చెప్పాను? ధనాపేక్ష లేకుండా ఉంటాము, పవిత్రంగా ఉంటాము, లోకానికి భయపడము, ధైర్యంగా ఉంటాము,
దేవునిపైన నమ్మకాన్ని కలిగి ఉంటాము, శోధనలకు నిలబడతాము, నీతి తత్వాన్ని పెంచుకుంటాము. ఇవి లక్షణాలు. ఇవి ఏమి నీ లోపల లేవు అంటే దాని అర్థం ఏంటనంటే, నీ విశ్వాసము సరిగా అభివృద్ధి పొందలేదు అని దాని అర్థం. అభివృద్ధి పొందిందంటే ఖచ్చితంగా ఈ లక్షణాలు కలిగి ఉంటాయి. అందుకే మాట తప్పకూడదు ఎప్పుడు కూడా. టైం అంటే టైం, టైం టు టైం ఉండాలి అదంతా. కనుక నీ విశ్వాసము, నీ స్థితిగతులన్నీ కూడా వీటి ద్వారా బయటపడతాయి. కనుక ఈ విశ్వాసంలో ఉన్న కొన్ని సంగతులు ఆల్రెడీ మీకు జ్ఞాపకం చేశాను కాబట్టి ఈ మాటలు చెప్తున్నాను. ఒకసారి చూడండి. తిమోతికి రాసిన రెండో పత్రిక ఒక 3 రకాలుగా కనపడుతుంది మనకి ఇక్కడ. తిమోతికి రాసిన రెండో పత్రిక 1వ అధ్యాయము 4 వచనం చూడండి. తిమోతికి రాసిన రెండో పత్రిక 1:4. అక్కడ ఏమని రాయబడి ఉందనంటే, తిమోతికి రాసిన ఏం చెప్పానమ్మా నేను? తిమోతికి రాసిన రెండో పత్రిక చెప్పానా? కాదు, మొదటి పత్రిక. తిమోతికి రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 5 వచన భాగంలో, పవిత్ర హృదయము నుండి, మంచి మనస్సాక్షి నుండి, నిష్కపటమైన విశ్వాసము అని చూడండి. అక్కడ నిష్కపటమైన విశ్వాసం అంటే మనకు కావాల్సింది అదే. కపటం ఉండకూడదు ఆ విశ్వాసంలో. నిష్కపటంగా ఉండాలి. అందులోనే మనం అభివృద్ధి పొందాలి. కొలస్సీ పత్రిక 2వ అధ్యాయం 5వ వచనం కూడా చూడండి. కొలస్సీ పత్రిక 2వ అధ్యాయము 5వ వచన భాగం. క్రీస్తునందలి మీ స్థిర విశ్వాసమును చూచి ఆనందించుచున్నాను అన్నట్టు స్థిర విశ్వాసము అన్నాడు. నిష్కపటంగా విశ్వాసము నిష్కపటమైనదై ఉండాలి, అది స్థిరంగా ఉండాలి అన్నాడు. ఓకేనా? తర్వాత యాకోబు పత్రిక 2వ అధ్యాయము 26వ వచనం కూడా చూడండి. యాకోబు పత్రిక 2వ అధ్యాయము 26వ వచన భాగంలో కూడా ప్రాణము లేని కాదమ్మ తల్లి, 22 చదువుతున్నావా? 22 అమ్మనించు. విశ్వాసము అతని క్రియలతో కూడా కార్యసిద్ధి కలుగజేసిన క్రియల మూలముగా అతని విశ్వాసము పరిపూర్ణమైనదని గ్రహించుచున్నావు అన్నాడంటే పరిపూర్ణమైన విశ్వాసము అన్నాడు. మన విశ్వాసపు కొలమానాన్ని చూసుకుని మనము అది నిష్కపటంగా ఉండాలి, స్థిరంగా ఉండాలి, పరిపూర్ణంగా ఉండాలి. ఈ 3 లక్షణాలు కూడా కలిగి ఉంటే మనం అభివృద్ధి పొందడానికి అవి ప్రోత్సాహంగా ఉంటాయి. అప్పుడు మనం పైన ఉన్నటువంటి ఆ 7 లక్షణాలు కూడా కలిగి ఉంటాం. ఒకవేళ నాకు ఇదేమీ లేదంటే ఇప్పుడు ఆ యాకోబు పత్రిక 2వ అధ్యాయం 26 చూడండి ఒకసారి. యాకోబు పత్రిక 2:26. ప్రాణము లేని శరీరము ఎలాగు మృతమో అలాగే క్రియలు లేని విశ్వాసము మృతము అన్నాడు. క్రియలు లేని విశ్వాసము మృతము అన్నాడు. అంటే ఏంటి? ఇప్పుడు శరీరం ఉంది, బాడీ ఉంది, అందులో ప్రాణం లేదు. ఎవరికి ఉపయోగం? చచ్చిపోయిన శవం అక్కడ ఉంది. ఇప్పుడు ఆ శవానికి ఎవరికైనా ఉపయోగం ఉందా? దాన్ని ఏం చేస్తాం మనము? పంపించేస్తాం కదా షెడ్కి. పంపించేస్తామా? ఇంట్లో పెట్టుకుని పూజిస్తామా? చచ్చిపోయిన శవాన్ని ఏం చేసుకుంటామండి? మనం పంపించేస్తాం కదా. అలాగే విశ్వాసము క్రియలు కలిగిందై ఉన్నాడండి. ఆ క్రియలే మేము పైన చెప్పింది అదే. ఆ క్రియలే మీకు. క్రియలు లేకపోతే నాకు విశ్వాసం ఉంది, నేను విశ్వాసురాలని, విశ్వాసవంతుణ్ణి అని అనుకోవడం వల్ల ఏమి ఉపయోగం లేదు. అది క్రియలు కలిగిందై ఉండాలంటే నీ విశ్వాసము క్రియారూపంలో కనబడాలి. అది సరైనటువంటి విశ్వాసం. లేకపోతే ఏమీ లేనట్టు లెక్క. నువ్వు అభివృద్ధి పొందలేదని అర్థం. కనుక విశ్వాసము క్రియలు లేకపోతే అది చచ్చినదై ఉండును అన్నది. పేరుకైతే ఉన్నావు కానీ, పేరుకైతే సంఘంలో సభ్యురాలువే కానీ నువ్వు చచ్చిన స్థితిలో ఉన్నావు అని అర్థం. చచ్చిపోయిన శవాలు చాలా ఉంటాయి సంఘాల్లో, తెలుసా నీకు? అలాగైపోయి మేము బతికే ఉన్నాం కదా, ఎదురున్నానే అనుకుంటున్నారా? ఈ మాట అర్థమైందమ్మా తల్లి? చచ్చిపోయిన శవాలు సంఘాల్లో చాలా ఉన్నాయి. అంటే దాని అర్థం ఏంటి? మనుషులైతే ఉన్నారు కానీ, మనుషులైతే కనబడుతున్నారు కానీ క్రియలు అయితే అక్కడ లేవు. అలాంటి వారు మృతము అని పౌలు గారు, యాకోబు గారు మాట్లాడుతున్నాడు కాబట్టి అది మంచిది కాదు అంటున్నాడు. కనుక ఈ విషయాన్ని కాస్త గ్రహించండి. అందుకే ఎప్పుడైనా మనం ప్రార్థన చేసినప్పుడు కూడా ప్రభువా నా విశ్వాసము డెవలప్ అవ్వాలి. మార్కు సువార్త 6వ అధ్యాయము 5వ వచనం చూడండి. మార్కు సువార్త 6:5. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు ఆ ప్రాంతాలు తిరుగుతూ వారి మధ్యలో అద్భుత కార్యాలు చేసుకుంటూ వచ్చాడాయన. వచ్చినప్పుడు కొద్దిమంది రోగుల మీద చేతులుంచి వారిని స్వస్థపరచడం తప్ప మరి ఏ అద్భుతమును ఆయన అక్కడ చేయజాలకపోయాను. ఆయన వారి అవిశ్వాసమునకు ఆశ్చర్యపడిను. అంటే యేసుక్రీస్తు ప్రభువారు అక్కడ అద్భుత కార్యాలు చేస్తే కొంతమంది పట్ల చేయలేకపోయాడంట, ఆయన చేయలేదంట. ఎందుకు అంటే వారిలో ఏముందంటే అవిశ్వాసం ఉంది అంటాడు. ఇంకో విషయం ఆలోచించాలి. ఈ చెప్పినటువంటి విశ్వాసపు సుగుణాలు, విశ్వాసపు లక్షణాలు లోకానుసారంగా ఎప్పుడు ఆలోచించొద్దు. ఏది అద్భుత కార్యాలు చేయడం, ఆశ్చర్యకార్యాలు చేయడం, తలపోట్లు తగ్గించడం, వీటి మీద పెట్టొద్దు దృష్టి. అది వేరు. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు వారికున్న అవిశ్వాసం ఉంటే యేసుక్రీస్తు ప్రభువారే అక్కడ ఈ అద్భుతాలు చేయలేదంట. ఇప్పుడు మీరు ఆలోచించండి ఎలాంటి పరిస్థితి ఉందో. ఆ రోజున కూడా ధర్మశాస్త్రాన్ని బోధించేటువంటి ఆ పరిసయ్యులు శాస్త్రుల మధ్యలో కూడా
వాళ్ళు చేస్తున్నటువంటి పనులు అవే ఇప్పుడు మనకు చెప్తున్నాను అన్నమాట. చూడండి ఒకసారి అది కూడా మత్తయి సువార్త 23వ అధ్యాయము 23 వచనం చూడండి. మత్తయి సువార్త 23వ అధ్యాయము 23. అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, మీరు పుదీనాలోను, సోపులోను, జీలకర్రలోను 10వ వంతు చెల్లించి ధర్మశాస్త్రంలో ప్రధానమైన విషయములు అనగా న్యాయము, కనికరము, విశ్వాసమును విడిచిపెట్టితిరి. వాటిని మానక వీటిని చేయవలసి ఉండెను. అంటే నేను ఇందాక చెప్పాను కదా, చనిపోయినటువంటి స్థితిలో చచ్చిపోయినటువంటి విశ్వాసం ఉన్న వాళ్ళు చాలా మంది శవాలు సంఘాల్లో ఉన్నాయని చెప్పాను కదా ఇంతకు ముందు. అంటే వాళ్ళు వాళ్ళు చేసే పని ఏంటంటే దశమ భాగాలు ఇస్తారంట, టైం టు టైం ప్రార్థనకు వస్తారంట, ఏ కార్యక్రమం ఉన్నా కానీ జస్ట్ వచ్చి అలా కూర్చొని వెళ్ళిపోతూ ఉంటారంట వాళ్ళు. కానీ ఏం విడిచిపెట్టేశారు? న్యాయం లేదు, కనికరం లేదు, విశ్వాసమును విడిచిపెట్టారు అంటాడు. విశ్వాసమును విడిచిపెట్టారు. వాళ్ళ క్రియా రూపంలో వాళ్ళు ఎందులోనూ కూడా పాలు పంపులు పొందుకోరు. అందుకే ప్రభు అంటున్నాడు, అవి చెయ్యండి, అవి మానొద్దు. ఎందుకు? పనులన్నీ ఏం చేస్తున్నారు? చెయ్యండి, మానొద్దు. కానీ మీరు వీటిని మాత్రం విడిచిపెట్టొద్దు. న్యాయం ఉండాలి, కనికరం ఉండాలి, విశ్వాసం ఉండాలి. ఇవి చెయ్యాలి మీరు. అవి అవసరమే, కూర్చోడానికి పని చేసుకోవడానికి అవసరమే, కానీ వాటికన్నా ప్రాముఖ్యమైనది ఇవి. ఇది మీరు చెయ్యాలి అన్నాడు. ఓకేనా? శిష్యులందరూ పోగాడు యేసుక్రీస్తు వారి దగ్గరికి వచ్చారంట ఓ రోజు. అక్కడ పనిచేస్తూ ఉంటే లోకాసువార్త 17వ అధ్యాయం ఇప్పుడు చూడండి. లోకాసువార్త 17వ అధ్యాయము 5వ వచనం. లోకాసువార్త 17వ అధ్యాయము 5వ వచనం. అపొస్తలులు మా విశ్వాసము వృద్ధి పొందించుమని ప్రభువుతో చెప్పగా. ఏమని అడుగుతున్నారంటే ప్రభువుని? అయ్యా వింటున్నారండి? ప్రభువుని ఏమని అడుగుతున్నారండి వాళ్ళు? ప్రభువా మా విశ్వాసము వృద్ధి పొందించవా అని అడుగుతున్నారండి. ప్రభు దగ్గరికి వస్తే మనం ఏమని అడుగుతాం సాధారణంగా? మోకరించగానే ఫస్ట్ ఎలా స్టార్ట్ చేస్తాం? కానీ అపోస్తలులు ప్రభు దగ్గర కూర్చుని ప్రభుతో ఏమంటారంటే, ప్రభువా మా విశ్వాసమును వృద్ధి పొందించవా అంటారు. ఇంకేం అడగలేదండి. వాళ్ళు లిస్ట్ ఏమైనా చెప్పారా? మనకి ఎంత లిస్ట్ చెప్తాం మనం అయితే. ప్రార్థనప్పుడు మనం లిస్ట్ రాసుకుంటే ఎంత లిస్ట్ వస్తుందండి? పుస్తకాలు నిండిపోతున్నాయి లిస్టు. ఎన్ని పేపర్లు రాసినా తిరుగుతలేదు లిస్టు. ప్రార్థన అంశాలు: మా అబ్బాయి కోసం చేయండి, మా మనవడి కోసం చేయండి, మా ఇంటి కోసం చేయండి, మా పెళ్లి కోసం చేయండి, మా చదువు కోసం చేయండి, మా పరీక్షలు రాయండి కదా, ఇంత లిస్ట్ చెప్తాం. కానీ ఏనాడు ఒక్కరోజైనా ప్రభువా మా విశ్వాసమును వృద్ధి పొంది ఎప్పుడైనా అడిగారా? ఎప్పుడైనా అడిగారా? అపోస్తలులు అడుగుతున్నారండి, మా విశ్వాసమును వృద్ధి పొందించు ప్రభువా. అది డెవలప్ అవ్వాలి ప్రభు అంటే, ప్రభు అన్నాడు, మీరు విశ్వాసం కలిగిన వారైతే ఈ కంబల చెట్టు చూసి అది వేళ్లతో పెళ్ళగింపడి సముద్రంలో నాటాలంటే అది మీకు లోబడుతుంది నాయన. మీకు అలాంటి విశ్వాసం ఉండాలి నాయన. మీరు అంత గొప్పవారయ్యాలి నాయన. అంతేకాదు ఏది చేసినా కూడా అది దేవునికి మహిమకరంగా చేయాలి. మీ సొంత తెలివితేటల మీద, జ్ఞానం మీద ఆధారపడద్దు అన్నాడు. మా విశ్వాసమును వృద్ధి పొందించుము అని మాత్రం మనం అడగాలి ఖచ్చితంగా. ఎందుకంటే దాన్ని డెవలప్ చేసేవారు ఎవరంటే యేసుక్రీస్తు ప్రభువారు. దేవుడే మనకు ఆ విశ్వాసాన్ని అభివృద్ధి పొందాలి. ఒకవేళ అది మనకు లేకపోతే మనం ఎక్కడ ఉంటాం? అంతకంతకి ఏమైపోతాం? దిగజారిపోయే పరిస్థితిలోకి వెళ్ళిపోతాం. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం 2వ వచన భాగం. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయము 2వ వచన భాగం. ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘము వలె ఆవరించి ఉన్నందున మనము కూడా సులువుగా చిక్కులు పెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసనమునకు కర్త దాన్ని కొనసాగించేవాడైన యేసు వైపు చూచుచు. ఎవరి వైపు చూడమంటాడు? విశ్వాసమునకు కర్తే ఆయన. కనుక ఆయన విడిచిపెడతాం, మిగతా అన్ని తడుముకుంటాం. అది ప్రభువుని విడిచిపెట్టి మిగతా అన్ని తడుముకుంటాం. విశ్వాసమును బలపరిచేది ఆయన, నడిపించేది ఆయన. దానికి కర్త అంటే దానికి యజమాని ఆయనే, ఆ విశ్వాసానికి. కనుక విశ్వాసమునకు కర్త అయిన యేసు వైపు చూస్తూ మనం ఏం చేయమంటాడు? మన పరుగు పందెములో పరిగెత్తుకుంటా పోవాలంటున్నాడు. మళ్ళీ చదవండి అన్నమాట. తెస్సలోనికీయులకు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 3వ వచనంలో ఏముందో చూడండి ఒకసారి. ఇప్పుడు చదవండి. ఈ చదివిన తర్వాత వేరే మాట చదివి ముగిస్తాను. సహోదరులారా, మేమెల్లప్పుడు మిమ్మును గూర్చి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుటకు బద్ధులమై ఉన్నాము. ఇది యుక్తమే. ఎలయనగా మీ విశ్వాసము బహుగా అభివృద్ధి పొందుచును. మీ విశ్వాసం బహుగా అభివృద్ధి పొందుతున్నది. ఇప్పుడు నీకు విశ్వాసులు అందరూ ఒకేలా ఉండరు. ఒకరు బలహీనలు ఉంటారు, ఒకరు బలవంతులు ఉంటారు కదా. మరి ఇలాంటప్పుడు మనం ఎట్లా ఏం చేయాలి అని అంటే, మా విశ్వాస అభివృద్ధి పొందినటువంటి స్థితిని బట్టి రోమపత్రిక 1వ అధ్యాయము 11వ వచనం కూడా చూడండి. రోమపత్రిక అవసరం ఈ మాటలన్నీ, అందుకే చెబుతున్నాను మీకు. రోమపత్రిక 1వ అధ్యాయము 11వ వచనం. మీరు స్థిరపడవలనని, అనగా మీకును
నాకును మీకును నాకును కలిగి ఉన్న విశ్వాసము చేత, అనగా మనము ఒకరి విశ్వాసము చేత ఒకరము ఆదరణ పొందవలెనని. చాలమ్మా. ఏం చేయమంటున్నాడు? రోమపత్రిక 1:11 మీరు స్థిరపడాలి, మీకును నాకును కలిగి ఉన్న విశ్వాసము చేత మనము ఒకరి విశ్వాసము చేత ఒకరము ఆదరణ పొందాలి. కనుక నువ్వు విశ్వాసములో బలవంతురాలివి, బలవంతుడివి గనక బలహీనమైనటువంటి వారిని కూడా బలపరిచే బాధ్యత మనం తీసుకోవాలి. నువ్వు మంచిదానివి కాదు, నువ్వు మంచోడు కాదు, నీకు అంతకి ఇలా జరిగింది, నీకు ఇంతకి ఇలాగయ్యిందని వాళ్ళని మనం అవమానపరచకూడదు. ఈ మాట గ్రహించారా? వాళ్ళని అవమానపరచకుండా, పర్వాలేదు, ఇదిగో నువ్వు ఇలాగుండు, ఇలాగ చెయ్యి, ఇదిగో ఇలా ప్రభువుని అడుగు, ఆయన నీకు సహాయం చేస్తాడు. అంటే ఒకరి విశ్వాసము చేత ఒకరు ఏం చేయమంటే బలవంతులు కావాలి. యేసుక్రీస్తు ప్రభువారు మరి ఆ విశ్వాసమును బలపరిచాడు కదా మనకు. ఆయన బలపరచడం లేదా? అందుకనే శరీరధారి అయి ఉన్న దినములలో మహారోదన కన్నీళ్లు కార్చి ఆయన, ఆ హెబ్రీ పత్రిక 5:7 మనం చదువుకుంటాం కదా ఇప్పుడును. మహారోదన కన్నీళ్లు చూడండి, ఆ మాట చదవడం ముగించుకుందాం. శరీరధారి అయి ఉన్న దినములలో మహారోదనతోను కన్నీళ్లతోను తన్ను మరణము నుండి రక్షింపగలవానికి ప్రార్థనలు యాచనలు సమర్పించి భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన అంగీకరింపబడెను. ఆయన కుమారుడయ్యుండియు తాను పొందిన శ్రమల వలన విధేయత నేర్చుకున్నది. ఏంటి యేసుక్రీస్తు ప్రభువారి యొక్క స్థితి ఏంటి అసలు? ఆయన దేవుడు, ఆయనే వాక్యం, ఆయనే ప్రేమ. అలాంటి ఆయనే శ్రమలు అనుభవిస్తూ విధేయత నేర్చుకుని చెబుతున్నాడంటే, ఒక సామాన్యమైనటువంటి మానవునిగా భూమి మీదకి వచ్చి మన విశ్వాసాన్ని వృద్ధి పొందించడానికి ఆయన చేయాల్సిన పనులన్నీ చేశాడు. అందుకే అపోస్తలులు వచ్చి మా విశ్వాసమును వృద్ధి పొందించవా అని అడిగితే, ఇదిగో మీరు ఇలా బ్రతకండి అని చెప్పాడు. చూడండి, ఇప్పుడు అపోస్తలులు కూడా ఎక్కడైనా మరి మీరు చూడండి, ఆ తర్వాత కాలంలో వారి ఎంత బలమైన విశ్వాసం వచ్చింది వాళ్ళకి. అన్ని జనుల మధ్యలో కూడా నిలబడి ఎంత పెద్ద పెద్ద ప్రసంగాలు చేశారు వాళ్ళు, ఎంతమందిని రక్షించారు, చావడానికి కూడా సిద్ధపడ్డారు. ఎంత బలంగా ఉందో చూడండి వాళ్ళ విశ్వాసం. నువ్వు చంపితే చంపు పర్లేదు అన్నారు. ఫరో రాజు వచ్చినా ఎదిరించారు, హేరోదు రాజు వచ్చినా ఎదిరించారు, ఏమంటే శాస్త్రులు పరిశీలు వచ్చినా ఎదిరించారు, రోమా చక్రవర్తి రోమా గవర్నర్ వచ్చినా ఎదిరించారు. ఎవరు ఎదురుకుంటే సరే ధైర్యంగా నిలబడ్డారు. వాళ్ళు దేనికి కూడా కాంప్రమైజ్ కాలేదు వాళ్ళు. ఎందుకు అలా అంటే వాళ్ళ విశ్వాసము అభివృద్ధి చెందింది కనుక నా విశ్వాసము కూడా అభివృద్ధి చెందితే దైవికంగా చక్కగా బలపడతాం, లోకాన్ని లోపలికి ఎప్పుడు రానివ్వకుండా బతుకుతాం. నీ విశ్వాసం సరిగా లేదు అని అంటే ఇదిగో బయట ఉన్నవన్నీ కూడా లోకంలోకి వచ్చేస్తూ ఉంటాయి. రావండి, మొత్తాన్ని లోపలికి వచ్చేస్తాయి. లోకం లోపలికి వచ్చిందంటే నువ్వు విశ్వాసివి కాదు, అవిశ్వాసివి. కనుక అది నువ్వు తెచ్చుకోవద్దు. యేసుక్రీస్తు ప్రభు వారు ఇచ్చినటువంటి ఆ రక్షణను నిర్లక్ష్యంగా వ్యవహరించొద్దు. ప్రభు మన కొరకు చేసిన ప్రాణత్యాగం అవమానపరచొద్దు. దేవుని మహిమ కొరకు బ్రతుకుదాం, ప్రార్థిద్దాం.